श्रीगुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ఈ క్రోధినామ సంవత్సర భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక చవితి సందర్భంగా సమస్త ప్రజానీకానికి ఆ యొక్క సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆయురారోగ్యశ్వర్య భాగభాగ్యాలను అందించాలని, అందరినీ కాపాడాలని మరి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేయడం ఏమనగా, ఈ కాలంలో పర్యావరణాన్ని రక్షించడం అందరి ప్రథమ కర్తవ్యం కనుక ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులని పెట్టి పూజించాలని మన యొక్క శాస్త్రజ్ఞులు, మన యొక్క ప్రభుత్వాలు, తెలిసిన పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులని పెట్టి ఆ స్వామిని పూజించి నవరాత్రుల పూజలు ముగించుకోవడం అందరికీ శ్రేయోదాయకం. పర్యావరణాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్కరి ప్రథమ కర్తవ్యంగా భావించి ఈ రసాయనిక వినాయకులను పెట్టకుండా, ఈ కాలంలో అన్ని చోట్ల కూడా మట్టి వినాయకులు దొరుకుతున్నాయి కనుక అందరూ దాన్నే ప్రథమ కర్తవ్యంగా భావించి ఈ పర్యావరణాన్ని రక్షించవలసిందిగా ప్రతి ఒక్కరికి తమ యొక్క వంతు కర్తవ్యంగా భావించి ఈ యొక్క వినాయక చవితికి అందరూ తీసుకొచ్చే వినాయకులు కూడా మట్టి వినాయకులే కావాలని ఈ సందర్భంగా అందరికీ సవినయంగా మనవి చేస్తూ అందరికీ మరొక మారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటేనే అందరం రంగరంగ వైభవంగా వారం రోజు 9 రోజులు విఘ్నరాజంతో పూజ చేస్తూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుతాము. అందరం పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భగవంతుని కృపతో మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలి కాబట్టి అందరం మట్టి వినాయకులు పూజిద్దామని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లాగా మా షాప్ నందు ఈ రోజు మట్టి వినాయకులు ప్రతిమలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం భగవంతుడు మాకు శక్తి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటది. ఇవాళ గతం మనం వెనకట ఊరికి ఒక విగ్రహాలు, మట్టి విగ్రహాలు ఉండేటి వినాయక విగ్రహాలు. ఇప్పుడు వాడకోటి రసాయనాల విగ్రహాలతోటి పర్యావరణం అంతా పాడవుతుంది. ఇవాళ రసాయనాల విగ్రహాలతోటి చెరలో వేస్తే అవి రసాయనాలు పంట పొలాలు కూడా దెబ్బతింటున్నాయి. మట్టి విగ్రహాలే ముద్దు, రసాయనాల విగ్రహాలు వద్దని చెప్పేసి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చినాయి. దీనికి మీరు చూస్తున్నది కరీంనగర్లో మహిళా చకిలం స్వప్న అనే ఒక స్వచ్ఛంద కార్యకర్త స్వయంగా మట్టి విగ్రహాలు చేసి పంపిణీ, రసాయనాలు వద్దు, మట్టి గణపతి ముద్దు అని చెప్పేసి షాప్ ముందు బహుమతిగా ఉచితంగా మట్టి వినాయకులు బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈమెను ఆదర్శంగా తీసుకుని అందరూ రసాయన విగ్రహాలకి వద్దు, మట్టి విగ్రహాలే ముద్దు అని చెప్పి ప్రతి ఒక్కరూ, దీనికి ముఖ్యంగా యువత అయితే రసాయనాల విగ్రహాల జోలికి పోకుండా ఉండి మట్టి విగ్రహాలతోటే ఈ నవరాత్రులు ఘనంగా ఉత్సవాలు జరుపుకోవాలి. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా యువకులపైన ఎంతో ఉంటుందని చెప్పి పర్యావరణ ప్రేమికులు కూడా అంటున్నారు. ఇప్పటికైనా ఈ రసాయన విగ్రహాలు మానేసి మట్టి విగ్రహాలే పెట్టాలని చెప్పేసి స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయి.